మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. గానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చీకటి వెలుగు
91వ కీర్తన మొదటి నుండి నేను చదువుతాను. రెండవసారి మీరు పలకాలని దేవుని నామం పేరట మనవి చేస్తున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయాల్లో భద్రపరచును గాక. ఈ 91వ కీర్తనలో దేవుడు మన కోసం ఏమేమి కార్యాలు ఏమేమి కాపుదలలు మనకు వ్రాయించి ఉంచాడో వాటన్నిటినీ మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో మనందరము దానిని పొందుకుందుముగాక. ఎందుకంటే దేవుడు మనకు తెలియని రోగాలు, మనకు తెలియని బలహీనతలు, మనకు తెలియని దుష్టుని అగ్ని బాణములు ఇన్ని ఉన్నాయని ఇక్కడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి దేవుడు చెప్తేనే మనకు తెలుస్తుంది. అవునా? ఏమండి? రాత్రి వేళ కలుగు భయం అంటే చీకటిలో ఎవరైనా భయపడతారు. కానీ మధ్యాహ్నమందు పాడు చేయు రోగము అది మనకు తెలియదు. ఒకవేళ ఏమన్నా ఉంటే సైంటిస్టులకు తెలుస్తుందేమోలే కానీ మనకైతే తెలియదు. మధ్యాహ్నమందు పాడు చేయు రోగాలు, చీకటిలో సంచరించు తెగులు అవి మనకు తెలీదు. కానీ మన దేవుడు ఆశ్చర్యకరుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక వీటన్నిటిని ఇవి ఉంటాయి జాగ్రత్త అని మనకు తెలియపరుస్తున్నాడు. అద్భుతంగా
కాబట్టి ఇవన్నీ మన జీవితంలో అనుభవించాలి, క్షేమాన్ని అనుభవించాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించాలి, ఆయన తోడును మనం కోరుకొని ఆయన తోడు కూడా మనం అనుభవించాలి. ఆయన తోడులో మన తోడుతో ఆయనతో కూడా మనసు కలిసి నడవాలి అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు 14వ వచనంలో. ఏమని? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని, అతడు నా నామము నెరిగిన వాడు గనుక. ఇది అక్షరార్థంగా మన జీవితాల్లో నెరవేరినప్పుడు, అతనిని మనం ప్రేమించినప్పుడు, అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే అతడు నన్ను, దేవుడు చెప్పే మాట ఏంటంటే ఈ మనుషులు ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను తప్పకుండా వారిని తప్పిస్తా. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, నేను వాళ్ళని తప్పిస్తా. అపాయం రానివ్వను, కీడు రానివ్వను, ఏ తెగులు రానివ్వను. అంతేకాదు అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా. ఏమండి, మనుషులు ఘనపరిస్తే ఏమాత్రం ఘనపరుస్తారు? కొద్దిసేపు ఘనపరుస్తారు, తర్వాత తృణీకరిస్తారు. ఏ నోటితో ఘనపరిచారో ఆ నోటితో తృణీకరించే సమాజంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఘనపరుస్తా మిమ్మల్ని. నన్ను తెలుసుకోండి, నా నామం మీరు ఎరిగి ఉన్నారు కనుక నేను మిమ్మల్ని ఘనపరిచేస్తా. రాత్రి కాలం అంతేకాదు, రాత్రి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాను నేను. ఆ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ఆ ఆశీర్వచనాన్ని 65వ యెషయా గ్రంథం 65వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామా? యెషయా గ్రంథం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో ద్రాక్షారసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దానిని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. ఏమండి, ద్రాక్ష గెలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు ఏవేవి దీవెనకరంగా ఉన్నాయో, ఏవేవి ఆశీర్వాదకరంగా ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు తీసివేయబడకుండా మనకు అవి శాశ్వతముగా ఇచ్చునుగాక. ఇక్కడ ద్రాక్ష గెలను చూపిస్తున్నాడు, ద్రాక్ష రసాన్ని చూపిస్తున్నాడు. అంటే ఆ ఇశ్రాయేలు పాలస్తీనా ఆ దేశం, కనాను దేశంలో ద్రాక్ష తోటకు మించిన తోట లేదు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వెళ్ళేటప్పుడు యెహోషువ ఒక ఇద్దరిని పంపించాడు, అంటే గోత్రికులందరినీ పంపించాడు. అక్కడ ఉన్న జనులంట ఆ ఎష్కోలు లోయలోకి వచ్చేపాటికి ద్రాక్ష గెలనంట ఇద్దరు మోసుకొస్తున్నారట. కనాను దేశంలో ద్రాక్ష పంట అంత శ్రేష్టమైనది. ఏమంటే ఒక్క ద్రాక్ష గెల మనకెంత తెలుసు? ఇదిగో ఇన్ని తెలుసు, లేకపోతే ఇంత తెలుసు, లేకపోతే 1 కేజీ సుమారుగా తెలుసు ద్రాక్ష గెల. కానీ అక్కడ కనాను దేశంలో ద్రాక్ష గెల ఇద్దరు మోసుకొచ్చేటట్లు. వాళ్ళు కూడా కనానీయులు, వాళ్ళు ఎంత అజానుభావులో తెలుసా? అలాంటి మనుషులే ఒకళ్ళు మోయలేకపోయారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్న మన అందరినీ దేవుడు అలాగున దీవించాలని కోరుకుంటూ ఈ వచనాన్ని మరొకసారి మీకు చదివి వినిపించాలని కోరుకుంటున్నాం. ఇలాగా క్రొత్త ద్రాక్షారసము, ద్రాక్ష గెలలోని క్రొత్త ద్రాక్షారసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరముగా ఉండాలి, అది ఆశీర్వాదకరముగా ఉండాలి, అది క్షేమకరముగా ఉండాలి. ఏవేవి ఆశీర్వాదకరంగా ఉంటాయో అవన్నీ మీ మీదను, మీ బిడ్డల మీదను, మీ కుటుంబం మీదను, మీకు కలిగిన వారందరి మీదను ఈ ఆశీర్వచనము నిలిచి ఉండును గాక. అలాగ నిలిచి ఉండాలంటే మనమేం చేయాలి? రెండో వచనం కాదు, నా సేవకులందరినీ నేను నశింప చేయకుండా వారిని బట్టి నేను కూడా అలాగే కోరుకుంటున్నా. ఈ నూతన సంవత్సరంలో ఆయన కోరికను కూడా మనము నెరవేర్చుదుముగాక. మన కోరికలు ఆయన నెరవేర్చినప్పుడు, మనం ఆశించేవి ప్రతిదీ ఆయన ఇచ్చేటప్పుడు ఇది తప్పు కాదు కదా.
ప్రభువా నేను నీ కోరికను నెరవేరుస్తాను నాయన, నా కోరికను నువ్వు తీర్చేటప్పుడు నేను కూడా నీ ఆశను నెరవేరుస్తాను నాయన. నా పట్ల నీవేవి కోరిక కలిగి ఉన్నావో, నీవేవి ఆశ కలిగి ఉన్నావో, నీకే మంచి ఉద్దేశం ఉందో, దీవెనకరమైనవే కానీ హానికరమైనవి కాదు అన్నావు కదా. ఆ దీవెనకరమైన ఉద్దేశాలు నా పట్ల నెరవేర్చు నాయన. నేను కూడా నీవు చెప్పినట్లే నడుస్తాను. కాబట్టి అలాంటి ఆశీర్వాద వచనాలు మనందరి హృదయాలలో భద్రపరచును గాక. బైబిల్ గ్రంథాలందరూ క్రింద పెట్టి మనము ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం మనం పొందుకున్నట్లుగా 2 చేతులెత్తి కృతజ్ఞతా స్తోత్రాలు. ప్రభువా మరొక సంవత్సరం చూడడానికి మీ కృపనిచ్చావు కదా. మరొక క్యాలెండర్, పాత క్యాలెండర్ వదిలేసాం, నూతన క్యాలెండర్ ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయనా. నీకు స్తోత్రమని 2 చేతులు ఎత్తి కృతజ్ఞతా స్తోత్రాలు చెప్పుకుంటూ క్రొత్త ఏడు మొదలు పెట్టనని గీతారాధన మరొకసారి చేసుకుందాం, ఆలపిద్దాం. క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏటా ప్రభుని సేవా, క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏటా ప్రభుని సేవా. దత్తరా పడకుండా చేయుటుత్తమోత్తమంబు చూడ, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పొందియున్న మేలులన్నీయు బొంకంబు మీరాడెందమందు స్మరణ చేయుడి, ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు బారవలయు, ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు బారవలయు. నందముగను రవిని బోలి నలయకుండా సొలయకుండా, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు చేయదడవనర్పగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడచేగా, ప్రాలు మాలి ఉండకుండా చాలా మేలు చేయవలయు, ప్రాలు మాలి ఉండకుండా చాలా మేలు చేయవలయు. జాల జనములకిమ్మను ఏలాను నామా ఘనత కొరకు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. బలములేని వారమయ్యాను బలముందవచ్చు గలిమి మీరా గర్తవాకునా, అలయకుండా అడుగుచుండా నలగకుండా మోదముంది, అలయకుండా అడుగుచుండా నలగకుండా మోదముంది. బలము సంగు సర్వ విధుల నెలవి మీరా నర్చుచుండ, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఇద్దరిత్రి నుండునప్పుడే యెహోవా జనులు వృద్ధి నొంద చూడవలయును,
బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ చేయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలగవచ్చు క్రొత్త ఏడు మొదలు పెట్టేడు మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేడు పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేడగా నేపు మీరాదనదు కరుణ పాపమంతా కడిగి వేసి నేపు మీరాదనదు కరుణ పాపమంతా కడిగి వేసి పాపరోగ చిహ్నలన్నీ బాపివేసి శుద్ధి చేయు క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మహోన్నతుడా మహాగణుడా ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ నూతన సంవత్సరాన్ని మా కోసం మీరు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా గడిచిన సంవత్సరం అంతా నీవెంతగానో కాచి కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచి కుటుంబాలతో సజీవులుగా నీ సన్నిధిలో నిలబడి నీకు సాక్షులుగా ఉండి నిన్ను స్తుతించడానికి సహాయము చేశావు. అందుకే నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ప్రభా. మేము ప్రవేశపెట్టిన ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభు నీ కృప కాపుదల మెండుగా సమృద్ధిగా మా అందరిపై ఉంచండి. అంతేకాదయ్యా నీ రెండంతలైన ఆత్మతో నన్ను మమ్మల్ని అందరినీ మీరు అభిషేకించమని నాయన ప్రార్థిస్తున్నాను. నిజముగా తండ్రి నాయన క్రొత్త ద్రాక్ష రసము తండ్రి అయ్యా ప్రభు పాత తిత్తులలో పోస్తే తండ్రి ఉపయోగం ఉండదని మాకు రాత్రికాల సమయంలో నాయన నేర్పించారు ప్రభు. ఈ నూతన సంవత్సరంలో తండ్రి అయ్యా క్రొత్త ద్రాక్ష రసముని ఆత్మీయ తల్లిదండ్రులు మాకు బోధిస్తూ ఉండగా తండ్రి ఆయన ప్రభు కొత్త ద్రాక్ష రసములు ప్రభు మా హృదయాలను శుభ్రపరచుకొని కడిగి వేసుకొని మా మలినమంతా తుడిచి వేసుకొని అయ్యా క్రొత్త నాయన తిత్తులలో పోసుకున్నట్లుగా మా హృదయాలను ప్రభు మీరు నూతన పరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. నీ లేఖనాల్లో నుంచి నీ దైవజనులు మాతో మాట్లాడనై ఉంటుండగా ప్రభు వినగలిగిన చెవి గ్రహించే మనస్సు మీరు మా అందరికీ అనుగ్రహించి మీ ఘననామానికి మాత్రం మహిమ తెచ్చుకోనండి. అంతేకాదయ్యా ప్రభు నూతనముగా నాయన కడుగుకొనిన మా హృదయాలు క్రొత్త ద్రాక్ష రసముతో మా పాత తిత్తులను వదిలివేసి అయ్యా నూతన తిత్తులలో మమ్మల్ని మేము నింపుకొనట్లుగా నీ కృప సహాయం వచ్చేసి నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని ఇంకనూ ముందుకు నడిపించి ఈ సంవత్సరాంతము వరకు కూడా నీ కృప కాపుదల మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామము నీ కొన్ని మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులరా, మరోసారి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నూతన సంవత్సర ఆరాధన కొరకై ఈ పగటి వేళ ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు, అలాగే నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 2025వ సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మన బ్రతుకులో మరొక నూతన సంవత్సరం ప్రారంభమై అప్పుడే ప్రియమైన వారులరా ఇంచుమించు ఎన్ని గంటలు అయిపోయినాయండి? 13 గంటలు అయిపోయినాయి. 13 గంటలు అయిపోయింది. కొత్తదనం కాస్త మరలా పాతదైపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంది. కానీ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లుగా, ఇంతవరకు దేవుని దాసురాలు మరోసారి వాటిని జ్ఞాపకం చేసినట్లుగా, బిడలు పాడినట్లుగా మన యొక్క జీవితాన్ని గనక ప్రియుల మనం అన్వయించుకొని ఆపాదింపజేసుకొని ఆ ప్రకారం మన ముందుకు కొనసాగగలిగితే మన బ్రతుకు ప్రతిరోజు కూడా ఒక క్రొత్తదనాన్ని అనుభవిస్తూ
దేవుని మహిమార్థమై ముందుకు పోవడానికి అది ఎంతో దోహదం చేస్తూ ఉంది. ఆ విధమైన కృపలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనల్ని నడిపించాలని మనమందరం కూడా ఆశిస్తూ ఏది ఒక్కసారి మన 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పుకుందామంటారా? మరొకసారి చెప్దామా? ముచ్చటగా 3వసారి కూడా చెప్పుకుందామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాత్రి వేళ ఇంచుమించు మనం 9 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమాన్ని జరుపుకున్నాం. దానిలో భాగంగా చివరిలో మరి నూతన సంవత్సరం కొరకైనటువంటి వాగ్దానాలు మీరందరూ కూడా తీసుకుని ఉన్నారు. తీసుకున్న వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించమని రాత్రి వేళ మీకు నేను చెప్పడం జరిగింది. ప్రియులారా, దేవుడు ఏ వాగ్దానం అయితే మనకిచ్చాడో ఆ వాగ్దానం రాత్రి మీకు నేను జ్ఞాపకం చేశాను. అదేదో కేవలం అక్షరార్థంగా మిగిలిపోకూడదు, అది మన జీవితంలో సార్థకం కావాలి అని. ఎంతమందికి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీకు సార్థకం కావాలని ఆశ కలిగి ఉన్నారు? అది మీ జీవితంలో నెరవేరాలని తలంపు కలిగి ఉన్నారు? అందరూ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాగ్దానం యొక్క నెరవేర్పు క్రీస్తునందు ప్రియమైన వారులరా, దాని నెరవేర్పు కొరకు మనం దేవుని సన్నిధానంలో వాగ్దానం పొందినటువంటి వ్యక్తులు వారి జీవితంలో దాని నెరవేర్పు కొరకు మరి ఏ విధంగా ముందుకు కొనసాగారో దానిని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో దేవుడు దానిని తప్పక నెరవేరుస్తాడు. వ్యక్తిగతంగా మీ అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం తీసుకున్న ఆ వాగ్దానం కొంతమంది అది దేవుని మాటగా ఎంచి దానిని బట్టి వారి జీవితంలో దేవునిని స్తుతిస్తూ కొంతమంది ముందుకు సాగుతారు. అదే సమయంలో కొంతమంది ప్రియులరా ఏదో చిన్న కార్డు మీద రాసిచ్చినంత మాత్రాన అది ఎలా సాధ్యమవుతుంది? అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏమిటి, సంఘం అంతటికి ఒకే వాగ్దానం కదా అని మరికొంతమంది ఆ విధమైనటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరిచే వారు కూడా భూమి మీద లేకపోలేదు. ప్రియులరా, అది వారి వ్యక్తిగతం. సంఘం అంతటికి కలిపి ఒక వాగ్దానం తీసుకున్నా, సంఘంలో ఉన్నటువంటి మీరంతా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం తీసుకున్నా, అది దేవుని యొక్క వాగ్దానం గనక, దేవుని యొక్క మాట గనక అది మీ వ్యక్తిగత జీవితానికి ప్రియమైన వారులరా ప్రయోజనకరం కావాలి, ఆశీర్వాదకరం కావాలి, అది మీకు మేలును చేకూర్చి పెట్టేదిగా ఉండాలి అనేటటువంటిది నా యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. వాగ్దాన నెరవేర్పు మనం చూడాలి. ఏం చూడాలి? వాగ్దాన నెరవేర్పు మనం చూడాలి. దేవుడు కూడా బైబిల్లో చాలామందికి వాగ్దానాలు చేశాడు. చేసిన వాగ్దానాలు వారి జీవితాల్లో వెంటనే నెరవేరాయా అని చెప్పేసానంటే దాని కొరకు ఎవరికి దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము యొక్క నెరవేర్పు కొరకు వారికి ఉన్నటువంటి ఆసక్తి ఎటువంటిది, వాగ్దానం నెరవేర్పు కొరకు నేను ఇచ్చినటువంటి నియమ నిబంధనలను వారు ఏ రీతిగా అనుసరిస్తూ వస్తున్నారు అని చెప్పేసి దేవుడు వారిని కొన్నిసార్లు పరిశీలన చేసినట్లుగా, పరీక్షించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. రండి ఒక్కసారి హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఈ సమయమందు 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ మాట నమ్మి దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో అందరూ కూడా మీ గ్రంథాలు తెరిచి చూసినట్లయితే అపోస్తులైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియమైన వారురా 15వ వచనాన్ని అందరూ కూడా తీసి ఆ యొక్క మాటలను మీరు గమనించాలి అని చెప్పేసి ప్రభు పేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ మాట నమ్మి మొట్టమొదటి దేవుని వాగ్దానము పొందినటువంటి వ్యక్తిని గురించి ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రియమైన వారులరా మరి తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏమిటయ్యా అని చెప్పేసానంటే అందరం కలిసి చదువుదాం ఆ మాట. ఓకేనా? ఆ మాట నమ్మి అతడు, అందరూ చదవాలి, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ వాగ్దాన ఫలమును పొందెను. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుదాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. వాగ్దాన ఫలమును పొందెను. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? ఏమండి? అబ్రహామును గురించి రాయబడినటువంటి మాట. ఎలా మనం చెప్పగలమంటే అక్కడే ఉంది పై వచనంలో 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను. గనుక గనుక తన తోడు అని మాట నమ్మి
అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎలా పొందాడండి? ఓర్పుతో సహించి అనండి మాట. అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానము యొక్క నెరవేర్పు నీవు నేను మనము చూడాలి అని చెప్పేసానంటే మనకు అవసరమైనది ప్రియమైన వారురా ఓర్పుతో కూడిన సహనం. ఓర్పుతో కూడిన సహనం ఎప్పుడైతే ఇది మనం కలిగి ఉంటామో, అది కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు మనలను పరీక్షించి పరిశీలన చేసి ఆయన చేసిన వాగ్దానము యొక్క నెరవేర్పు మన బ్రతుకులో కనుక జరిగితే, నెరవేరితే, దానిని నిలుపుకోవడంలో, దానిని అనుభవించడంలో ఆ స్థాయి, ఆ స్థితికి మనము వచ్చినట్లయితే ప్రియమైన వారలారా, ఏ వాగ్దానం దేవుడు మనకు చేశాడో దేవుడు దానిని తప్పక మన పట్ల దానిని నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును అని చెప్పేసి దేవుడు మాట ఇస్తే, ఆ మాట యొక్క నెరవేర్పు కొరకు ప్రియమైన వారురా అబ్రహాము ఏం కలిగి ఉన్నాడట? ఏమండి? ఓర్పు కలిగి ఉన్నాడట, సహనము కలిగి ఉన్నాడట. అందుచేత తనకివ్వబడినటువంటి వాగ్దానము యొక్క ఫలాన్ని తాను అనుభవించగలిగాడట. కాబట్టి ఈ పూట మీకు ఇవ్వబడిన మీ వాగ్దానాలు కూడా మీ జీవితంలో దాని ఫలాలు మీరు చూడాలి అని చెప్పేస్తానంటే ఈ 2024వ సంవత్సరంలో ప్రియమైన వారులరా మనకు అవసరమైనటువంటిది ఓర్పు, తర్వాత సహనం. ఈ రెండిటి ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనము స్వతంత్రించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వ్యక్తిగతంగా ఇవ్వబడిన వాగ్దానాలు ఉన్నాయి, సమూహం అంతటికి ఇవ్వబడిన వాగ్దానాలు ఉన్నాయి. కొన్నిసార్లు వాటినే మన జీవితాలకు కూడా ఆపాదింపజేసుకొని అన్వయించుకొని మనం ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి మెరుగుపరచబడటానికి, బయటికి రావడానికి, అయ్యా ఫలానా వ్యక్తికి వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానమే నాకును ఇచ్చావు కదా, ఈ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా అని ప్రియమైన వారురా ప్రభు పాదాలు కనుక మనం పట్టుకోగలిగితే దేవుడిచ్చిన ప్రతి మాట, ప్రతి వాగ్దానం ఆయన మన పట్ల నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వ్యక్తిగతంగా మీలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని ఇచ్చినప్పటికీ, ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మన అందరికీ అవసరమైన ప్రాముఖ్యమైన మరికొన్ని వాగ్దానాలు దేవుని నోట నుండి పలకబడినటువంటి ఒక 7 వాగ్దానాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఎన్ని? 7 చెప్పనా, 3 చెప్పనా, 5 చెప్పనా? ఏమండి? ఎన్ని కావాలి? లెక్కలేనని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కూడా అవును ఆమెన్ అని అన్నట్లుగా ఉన్నాయట. ఎవరికి అవును, ఎవరికి ఆమెన్ అని చెప్పేస్తున్నానంటే ఆసక్తి కలిగినటువంటి వారికి, ఓర్పుతో సహనాన్ని వ్యక్తపరచగలిగినటువంటి వారికి దేవుడు వాటన్నిటినీ నెరవేరుస్తాడు. ముఖ్యంగా మీ అందరి విషయమై దేవుడు మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్న వాగ్దానం మీ జీవితంలో అది జరగాలి అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నటువంటి వాగ్దానం ప్రియమైన వారురా ఒక 7 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన వారురా రండి నాతో కూడా కలిసి దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం. ప్రియమైన వారురా అప్పుడే నాయకత్వానికి వచ్చాడు ఆయన. వచ్చి రావడంతోనే పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. అందుచేత కొంచెం కంగారు పడిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు యెహోషువని బలపరచడానికి, ధైర్యపరచడానికి, అతని పక్షాన తాను ఉన్నవాడని చెప్పేసి నిరూపించడానికి ఆయనకిచ్చిన వాగ్దానాలు ప్రియమైన వారురా చాలా అద్భుతంగా మనకు కనబడతాయి. అయితే వాటిలో నుంచి ఒక వాగ్దానాన్ని ఈ పూట మనందరి జీవితానికి ఆపాదింపజేసుకోవడం కోసం ఈ మాట మనం చదువుదాం. యెహోషువ గ్రంథం ఆ 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును అని అంటున్నాడు దేవుడు. ఎవరికి తోడుగా ఉన్నాడంట? మోషేకు తోడుగా ఉన్నాడట దేవుడు. మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మోషే కాలం అయిపోయిన తర్వాత, మోషే సమయం అయిపోయిన తర్వాత, ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత, ఆయన తదనంతరం ఇశ్రాయేలీయులను ప్రియమైన వారులరా తిరిగి మునుముందుకు నడిపించడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు యెహోషువ.
యెహోషువ నాయకత్వానికి వచ్చేటప్పటికి పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. దానిని బట్టి తనలో ఒకలాంటి కలవరం ఉంది. ఆ కలవరాన్ని దేవుడు తొలగించి వేయడానికి, ఇదిగో ఇప్పుడు నీవు నాయకత్వంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ప్రారంభించినటువంటి ఈ పయనం, ఈ నాయకత్వం మునుముందుకు కొనసాగాలి అని చెప్పేస్తానంటే, నీ తదనంతరం ఈ బాధ్యత నీకు అప్పగించాను గనుక నీవు దీనిని కొనసాగించాలి. నీవు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. ఇంతమంది జనాన్ని నడిపించడంలో ఏ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. మోషేకు నేను తోడై ఉన్నట్టుగా చెప్పండి, నీకును తోడై ఉంటానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు మన దేవుని పేరు ఏంటి? ఇమ్మానుయేలు అనండి. ఇమ్మానుయేలు అనండి. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. అవును, మనం ప్రారంభించిన ఈ 2024వ సంవత్సరాన్ని ముగించాం. 25లోనికి మనం వచ్చాం. 25లోనికి వచ్చి ప్రారంభించిన ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడయుండునుగాక, తోడయుండి నడిపించునుగాక. అన్నిసార్లు ప్రియులరా, మనం అనుకున్న వారు మనకు తోడుగా ఉండరు, కానీ దేవుడు ఎన్నిసార్లైనా సరే ఆయన తోడుగా ఉండుటకు ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన తోడుగా ఉండి ఏం చేయాలి? మరొక వాగ్దానం దేవునికి వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము దేవునికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా రండి, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం చదివి సహాయం చేయండి. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఈ 11వ వచనంలో ప్రియమైన వారు చాలా మాటలు ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాగ్దానంగా మీకు ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అని అంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. హల్లెలూయా. ఆమేనర్రే. దేవుడు ఏమంటున్నాడు? మునుపటి కంటే, దేనికంటే? 2024 కంటే, 23 కంటే, 22 కంటే, 21 కంటే, 20 కంటే, 2020 కంటే ఎప్పుడు? ఏమండి? ఎప్పుడు? 2025. దేవుని స్తోత్రం. 2025లో మీరు స్వతంత్రించుకోగలిగితే, మీరు స్వీకరించగలిగితే, మీరు అంగీకరించగలిగితే, మీరు దానిని మీ జీవితాలకు ఆపాదింపజేసుకోగలిగితే, ప్రియమైన వారలా దేవుని యొక్క వాగ్దానం ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, మునుపటి కంటే ఎంతమందికి కావాలి? పోయిన సంవత్సరం కంటే మేలు ఈ సంవత్సరం ఎక్కువ కావాలా, తక్కువ కావాలా? నిజంగా చెప్పండి. మునుపటి కంటే ఈ సంవత్సరం మేలు ఎక్కువ జరగాల, తక్కువ జరగాల? చెప్పరే, మాట్లాడట్లా. అమ్మా ఏం కావాలి? ఎక్కువ. ఎంత ఎక్కువ? ఎంత చాలా? ఎంత కావాలా? ఎంత మేలు చేస్తానన్నాడు ఇక్కడ? మునుపటి కంటే అధికమైన మేలు. ఇక మీకు ఎంత కావాలంటే అంత. ఏంటండి మీకు? చెప్పరే. మీ ఓర్పును మీరు, మీ సహనాన్ని మీరు అబ్రాహాములాగా వ్యక్తపరచగలిగితే, దేనికోసం ఓర్పు, దేనికోసం సహనం? దేవుడిచ్చిన మాట నెరవేర్చేదాని వరకు. ఏమండి? ఆయన మాట కొరకు కనిపెట్టి, ఆయన మాట కొరకు ఆసక్తి కలిగి ఆయన సన్నిధికి వచ్చి, ఆయన చెప్పింది చేస్తూ, ఆయన పరీక్షలో, ఆయన పరిశీలనలో, ఆయన పరిశోధించిన విధానంలో మనం గనక నిలచి ఉండగలిగితే, ఒకటి ఆయన తోడై ఉంటానంటున్నాడు. ఆయన తోడై ఉండి రెండవదిగా చెప్తున్నాడు, ప్రియమైన వారలారా, మునుపటి కంటే అధికమైన. దేవునికి స్తోత్ర. ఇంకేం కావాలి మనకు చెప్పండి? మునుపటి కంటే అధికమైన మేలు. దేవునికి స్తోత్రం. రండి, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వాక్యం చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తానంటున్నాడు?
గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చెప్పాలి. ఏం చేస్తానంటున్నాడు? గొప్ప గొప్ప చేసేదను. నీవు మీ నామం ఏమైనా కానివ్వండి, మీ పేరు కొంతమందికి పేరు గెలిచి రావడం లేదని చెప్పేసి పేరు మార్చుకుంటున్నారు. ఏదో వెనక ముందు అక్షరాలేవో తగిలించుకుంటున్నారు. లేకపోతే ఇంకేదో ప్రియమైన ఓర్రా ఎవరో చెప్పారని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటి వలన మీ నామములకు గొప్పతనం వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ప్రియమైన ఓర్రా, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివిన ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ నామమును ఏం చేస్తానంటున్నాడు? గొప్ప చేసేదను. నీ నామమును గురించి జనులు గొప్పగా చెప్పుకుంటారు. నీ పేరు ఏదైనప్పటికీ, ఒకవేళ నీ పేరు నీకిష్టం లేదేమో, నీ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి ఒకవేళ వారు తెలియక నీ పెద్దవారు పెట్టిన దాన్ని బట్టి ఏమైనా ఇబ్బంది పడుతున్నావేమో. కానీ క్రీస్తునందు ప్రియమైన వారు, నీ నామము దేవుడు ఏం చేస్తానంటున్నాడు? గొప్ప చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నామము గొప్ప చేయడం అంటే దాని అర్థం ఏంటి? ఏ నామాన్ని గొప్పగా చెప్పుకుంటాం మనం? ఏమండి, ఏవైనా గొప్ప పని చేసి, మంచి పని చేసి, ఏమండి, ఏదైనా 10 మందికి మేలు చేసి, ఏదైనా ఉపకార బుద్ధిని వ్యక్తపరిచి, ఏదైనా మంచి సాక్ష్యాన్ని కలిగి లోకాన్ని విడిచిపెడితే అటువంటి వారి పేర్లు గొప్పగా మనం చెప్పుకుంటాం. బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. అందులో గొప్పగా చెప్పుకోదగిన పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు అంటే మనకు అంత బాగా చెప్పండి ఇష్టం ఉండదు. ఓర్పా మీకు ఇష్టమేనా? రూతు ఏమండి, మీకు ఇప్పుడు ఈ రెండిట్లో ఏ పేరు పెట్టమంటారు? ఓర్పా పేరు పెట్టినా, రూతు పేరు పెట్టినా? ఏమండి, దావీదు మీకు ఇష్టమేనా? దావీదు. సౌలు మీకు ఇష్టమా? సౌలు ఇష్టం లేదు. అంటే సౌలు ఎందుకు ఇష్టం లేదు? సౌలు పేరును బట్టి ఇష్టం లేకపోవడం కాదు, సౌలు యొక్క ప్రవర్తనను బట్టి, సౌలు యొక్క జీవిత విధానాన్ని బట్టి మనకి ఇష్టం అనిపించట్లా. మరి దావీదు ఎందుకు ఇష్టం? ఏమండి, దావీదు జీవితం వేరు, సౌలు జీవితం వేరు. దేవుని స్తోత్రం. నాబాలు పేరు ఎవరైనా పెట్టుకుంటారా? నాబాలు పేరు. అబీగైలు పేరు పెట్టినా? అబీగైలు. ఏమండి, యెజబెల్ పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఎందుకని? అమ్మో రాకాసి. ఏమండి, అందుచేత ఆ పేర్లు మనకొద్దు. ఇలా చాలా పేర్లు అటు పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, ఎన్నో పేర్లు మనం చూస్తాం. సప్పీరా పేరు పెడదాం ఎవరికన్నా? సప్పీరా. మగవాళ్ళకి ఎవరికన్నా అననీయ? ఏమండి, అననీయనేనా? బైబిల్లో 2 అననీయాలు ఉన్నారు. 2 చాలా మంది ఉన్నారు ఇంకా. ఏమండి, కానీ సప్పీరా భర్త అననీయ మంచోడు కాదు. అలాగే అననీయ భార్య ఈవిడ మంచిది. ఈ పేర్లు మనకొద్దు. లూదియా నెంబర్ 1 మంచి పేరు. దేవునికి స్తోత్రం. నీ నామమును దేనిని బట్టి? జీవించిన జీవిత విధానాన్ని బట్టి ప్రియమైన వారురా, ఆ పేరు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, నీ నామమును. దేవునికి స్తోత్రం. మీ అందరి నామములు గొప్పవిగా ఎంచబడునుగాక. మీ క్రియలను బట్టి, మీ నడవడిని బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ మంచితనాన్ని బట్టి, మీ భక్తి జీవితాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి ప్రియమైన వారురా, మీ పేరు మారుమోగునుగాక. మంచి కోసం. ఆ మధ్య మారుతురావు అని చెప్పిన పేరు బాగా మారుమోగింది. ఎందుకు మారుమోగింది? అది గొప్పగా చెప్పుకున్నావా? చెప్పుకోవాలా? మరి ఎలా చెప్పుకున్నావు? బాగోలేదు అది. అలా కాదు మన పేరు చెప్పుకోవాల్సింది. మన పేరు ఏం చెప్పుకోవాలంటే, దేవునికి స్తోత్రం, మంచిగా చెప్పుకోవాలి. మంచి కోసం మన పేరు ఎత్తాలి. మంచితనానికి మారు పేరు ఎవర్రా అంటే చెప్పండి. భక్తికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే చెప్పండి. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే బైబిల్ ఎవరు చెప్తారు? అబ్రహాం. ఏమండి, దేవునికి స్తోత్రం. పాడి ప్రభుని ఆరాధించడంలో ఎవర్రా అంటే దావీదు. యాజకత్వానికి మారు పేరు ఎవర్రా అంటే అహరోను. నాయకత్వానికి ఎవర్రా బ్రాండ్ అంటే మోసెస్. దేవునికి స్తోత్రం. పాపలోకంలో నశించిపోతూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని తన పవిత్ర రక్తము చేత కడిగి పరిశుద్ధపరచబడడానికి తన రక్తాన్ని కార్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేస్తానంటే బ్రాండ్ అంబాసిడర్ ప్రభు అయిన
యేసు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా. నిద్రలో వస్తున్నట్టున్నారు, రాత్రి అంతా మెడుకున్నట్టున్నారు. ఇలాగున ప్రభువును ప్రియమైన వారా మంచి విషయమై పేరు గడించినటువంటి వ్యక్తులు, గొప్ప చేయబడిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ప్రియమైన వారా అబ్రహాముతో మాట మాట్లాడాడు. మరి మీకు ఎంతమందికి మాట ఇష్టం నాకు తెలియదు. మీ పేరు కూడా అబ్రహాము పేరు మారుమరోగినట్టుగా ఈ ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డులో ఎవరి పేరు చెప్పను? మీ అందరి పేర్లు. ఎవరి పేర్లు? మీ అందరి పేర్లు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో, ఏ వ్యాపారంలో ఉన్నారో, ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఎక్కడ మీరు పని చేస్తున్నారో, మీరు పనిచేసే కాడ మీ నమ్మకత్వాన్ని బట్టి ఎవడైనా మీ పేరు మీద ఏదైనా దుమ్మెత్తిపోయాలని చూస్తే, ఏదైనా మట్టిపోయాలని చూస్తే తప్పు మాట్లాడుతున్నామని చెప్పేసి ప్రియమైన వారురా మీ నమ్మకత్వాన్ని చూసిన మీ యజమానులు మీ పేరును బట్టి దాన్ని తక్కువ చేయడానికి చూసిన వారిని ఖండించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మీరు చదువుకునే చోట, మీరు పనిచేసే చోట ఎవరైనా సరే మీ పేరును బట్టి తక్కువ చేసి మాట్లాడితే ప్రియమైన వారు ఎవరి దగ్గర మాట్లాడారో ఆ వ్యక్తులే ఆ విషయాన్ని ఖండిస్తూ మీ పేరును గొప్ప చేయుదురుగాక. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడిచ్చే మొట్టమొదటి వాగ్దానం ఏంటండి? ఏం చేస్తానంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను. అంత మాత్రమే కాదు, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను. అంతేకాదు నీ నామమును ఏం చేస్తానంటున్నాడు? గొప్ప చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి నాతో కూడా కలిసి దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్లో హగ్గై గ్రంథము ప్రియమైన వారులరా 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనం చూడండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ధాన్యం ఉండగా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని చెప్పండి, నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఎవరిస్తున్న వాగ్దానం ఇది? ఎవరిస్తున్న వాగ్దానం ఇది? దేవుడిస్తున్న వాగ్దానం. ఒకవేళ ఓ ఇశ్రాయేలు జనాంగమా, గడిచిన సంవత్సరాలలో, గడిచిన దినాలలో ఒకవేళ మీరు ఆశించిన ఫలితం, మీరు కోరుకున్న ఫలం మీరు అనుభవించాలి అని అనుకున్నటువంటి ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన దీవెనలు ఏవైనా ఒకవేళ ఆగిపోయినట్లుగా నిలిచిపోయినట్లుగా మీకు అనిపిస్తే, ఈ నూతన సంవత్సరపు నూతన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా వ్రాయించినటువంటి ఈ వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఏం చేస్తాను? ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదించేదను. ఏ విషయంలో ఆశీర్వాదం కావాలి? ఏ విషయంలో దీవెన కావాలి? ఏ విషయంలో ప్రియమైన వారురా గత సంవత్సరాలలో, గత దినాలలో మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఒకవేళ విఫలమైందేమో, దాని సఫలీకృత కోసం ప్రియమైన వారురా ప్రభు పాదాలు మనం కనుక పట్టుకొని ఆయన సహాయాన్ని మనం కోరుకోగలిగితే ఆయన వాగ్దానం ఈ పూట మనకు తెలియచేపరచబడతా ఉంది. నిశ్చయముగా ఇది మొదలుకొని నేను ఏం చేస్తాను? మిమ్మును ఆశీర్వదిస్తాను. మరొక మాట, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం చదువుకుందాం ప్రియులరా. వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఏమయ్యున్నాను? ఏం చేయడానికి? నిన్ను విడిపించుటకు. ఏం చేయడానికి? విడిపించుటకు. విడుదల. కొన్నిసార్లు మనం తెలియకోకుండానే కొన్ని చోట్ల బంధీలం అయిపోతాం. వింటున్నారండి? కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏమైపోతాం? బంధీలం అయిపోతాం. బంధింపబడినట్టుగా అయిపోతుంది కొన్నిసార్లు మన పరిస్థితి. అలా బంధించేది ఏదైనప్పటికీ ప్రియమైన వారురా దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇక్కడ అభయం ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అదేమిటంటే, నేను నిన్ను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాను? విడిపిస్తాను. విడిపించువాడను నేను, విమోచించువాడను నేను. బంధించిన వాడు అవసరమైతే వాడెంత బలవంతుడైనా, వాడెంత శక్తిమంతుడైనా,
కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం బంధింపబడితే ఆ బంధకంలో నుంచి బయటికి రావడం మన వల్ల కాదు అన్నట్టుగా ప్రేమైన వర్ర అక్కడ మిగిలిపోతాం, అక్కడ ఉండిపోతాం. కానీ దేవుని చేతికి అప్పగించి దేవుని సహాయం మనం కోరుకోగలిగితే అద్భుతమైన విడుదల దేవుడు మనకు కలగజేస్తాడు. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్దామా? మన పితరులైన ఇశ్రాయేలీలు ఐగుప్తులో బంధింపబడ్డారు. ఫరో యొక్క బానిసత్వము కింద మగ్గిపోతూ ఉన్నారు. మనకు తెలిసినటువంటి వృత్తాంతమే. ఫరో దగ్గర నుంచి వారిని తీసుకొని రావాలని దేవుడు పలుమార్లు మోషే ద్వారా తన కార్యాలు జరిగించుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా పంపుతానంటాడు, కఠినపరుచుకుంటాడు, పంపుతానంటాడు, కఠినపరుచుకుంటాడు. ఎన్నిసార్లు జరిగింది అట్లా? ఏమండి, దేవుడు వదిలేశాడా? ఏం చేశాడు మరి? ఒక్క రాత్రిలోనే ప్రియమైన వారురా 6 లక్షల కాల్బలాన్ని దేవుడు ఐగుప్తు నుండి వారిని విడిపించి నడిపించినటువంటి చరిత్ర దేవుని యొక్క లేఖనాల్లో మన దేవుని గురించి మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అట్టంటోడి చేతిలో నుంచి విడిపించినప్పుడు ఏమండి, మనము విడిపింపబడటం అనేటటువంటిది పెద్ద సమస్యేమీ కాదు. కాబట్టి ఆయన మనకిస్తున్నటువంటి మరొక వాగ్దానం, నేను నిన్ను ఏం చేస్తాను? విడిపిస్తాను. అదే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము ప్రియమైన వారులారా చదవండి 17వ వాక్యం. 30వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు నీకు ఒకవేళ వారు పేరు పెడుతున్నారేమో, అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానన్నాడు దేవుడు? ఒకవేళ ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం పెట్టి, ఎవరైనా నిన్ను లెక్క చేయక వెలివేసినట్లుగా మీకు అనిపిస్తే, దాన్ని బట్టి ఒంటరితనం ఏదైనా మిమ్మల్ని వేధిస్తే, దేవునికి స్తోత్రం, దేవుడు ఏమంటున్నాడు? నేను కూడా విడిచిపెట్టేస్తానంటున్నాడా? నేను కూడా వెలివేస్తానంటున్నాడా? నేను కూడా పట్టించుకోను అని అంటున్నాడా? మరి ఏమంటున్నాడు? నేను నీకు ఆరోగ్యమును కలగజేసేది. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం కలగజేస్తానంటున్నాడు? అవసరమే మనందరికీ ఆరోగ్యం, అందరికీ అవసరమేనా? ఏమండి, శరీర సంబంధమైన ఆరోగ్యం, మానసిక సంబంధమైన ఆరోగ్యం, ఇవి రెండు మనకు చాలా అవసరం. చాలాసార్లు మన శరీరాలు ఆరోగ్యంగా ఉంటున్నాయి, కానీ మన మనసులు దెబ్బతింటున్నాయి. మానసికంగా కృంగిపోతూ వస్తూ ఉన్నాం. దానికి ఎవరు కారకులైనా కావచ్చు, ఎవరు మనలను విస్మరించినా, ఎవరు మనలను నిర్లక్ష్యపరిచినా, అక్కడ ఉంది మరొక మాట, ఎవరు మనలను వెలివేసినా, మన ప్రభు అంటున్నటువంటి మాట, నేను నీకు ఆరోగ్యము కలగజేయుదును, నీ గాయములను గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు. దేవునికి స్తోత్రం. ఏం విడువడు ఆయన? చేయి విడవక మన గాయములను మాన్పి ఏం చేస్తానంటున్నాడు? ఆరోగ్యమును కలగజేసేదను. దేవునికి స్తోత్రం. మరి ఎంతమందికి ఆరోగ్యం కావాలి? ఆరోగ్యం కావాలన్న వారు ఒకసారి మీ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మరి ఆరోగ్యం కావాలంటే వాగ్దానం చేసిన దేవుని ఎదుకు రావాలిగా మనం. ఏమంటే ఎందుకు రావాలి? ఆయన అంటాడు
నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు, ఉదయించిన సూర్యుని రెక్కల నీడలోనికి మనం రాగలిగితే ఆయన రెక్కలట ఏం చేస్తాయి? కావాలా? మరి కావాలి అని అనుకుంటూ మన ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, ఏమండి, సంవత్సరాలు గడిచిపోతున్నా, నెలలు గడిచిపోతున్నా, వారాలు గడిచిపోతున్నా, రోజులు గడిచిపోతూ ఉన్నా, ఏమండి, కావాలనే కోరిక మనకు ఉంటుంది. దాన్ని నెరవేర్పు కొరకు మనం రావాల్సిన చోటికి రాకపోతే ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ గాయాలను మానుపుతానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీకు ఆరోగ్యము కలగజేస్తాను అంటున్నాడు. ఇది ఎన్నో వాగ్దానం? ఇది 6వ వాగ్దానం. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక వాగ్దానాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, 91వ కీర్తన ఇంతకుముందు పాస్టర్ గారు చదివి మనకు వినిపించారు, మనం అందరం విన్నాం. ఆ కీర్తనలో అనేక వాగ్దానాలు మనకు ఉన్నాయి. అయితే ఒకటి మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ అవసరమైనది. చివరి మాట చదువుతారా? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి మనం ఆపాదింపజేసుకోవాల్సిన వాగ్దానం ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, దీర్ఘాయువు చేత అతనిని ఏం చేస్తాను? తృప్తిపరచెదను. ఏం చేస్తాను? తృప్తిపరచెదను. దేంతో? దీర్ఘాయువుతో. ఏమండి, దీర్ఘాయువు ఉండాలంటే ఏం కావాలి మనకు? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఏం కావాలి మనకు? మానసికంగా ఏ వ్యాధికి మనం లోనవ్వకూడదు. మానసికంగా ఏ వ్యాధికి లోనవ్వకోకుండా ఉండాలి అని చెప్పేసానంటే, ప్రియమైన ఓర్రా, ఎక్కడ మనము బంధింపబడ్డామో అక్కడ నుంచి మనము విడిపింపబడాలి. అలా విడిపింపబడినట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, మన పేరు 10 మంది మంచిగా చెప్పుకుంటూ ఉంటే తిండి లేకపోయినా కొంతకాలం బతికేసేవచ్చు. మంచి మనసాక్షి ఉన్న వాళ్ళకి, ఏమండి, మన గురించి 10 మంది మంచిగా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ అభిమానమే మనలను కొంతకాలం చెప్పండి ఏం చేస్తుంది? బ్రతికించేస్తుంది. అందుకోసం అని చెప్పేస్తాని మన నామము గొప్ప చేయబడాలి, గౌరవింపబడాలి, ఘనపరచబడాలి. అది దేవుడు చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, మునుపటి కంటే అధికమైన మేలు అది చేయడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి ఈ పూట 7 వాగ్దానాలు ప్రియమైన వారురా, మన బైబిల్ లెక్క ప్రకారం 7 సంపూర్ణతకు గుర్తు గనక ఈ 2024వ సంవత్సరంలో ఈ 7 వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఏమండి, నేనేమన్నాను? అలవాటు అయిపోయిందిగా, దాని నుంచి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అవును, 24 కాదు, 24 ఎలాగో అయిపోయింది. ఏ సంవత్సరం? 2025. అంటే నేను అన్నమాట మీకు సోయుందా లేదా అని చెప్పేస్తే నేను అట్లా అన్నాను. దేవునికి స్తోత్రం. ఏ సంవత్సరం చెప్పండి? 2025వ సంవత్సరంలో దేవుడు ఈ 7 వాగ్దానాలు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. మొదటి వాగ్దానం ఏమిటి? దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉండెదను. రెండవదిగా దేవుడు అంటున్నాడు, ప్రియమైన వారులారా చెప్పండి, మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేస్తానంటున్నాడు. 3, నీ నామమును గొప్ప చేసేదను. 4, ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదించేదను. 5, భయపడవద్దు, నేను మిమ్మలను విడిపించేదను. 6, నీకు ఆరోగ్యము కలగజేస్తాను, నీ గాయాలన్నీ కూడా కడతాను లేక మార్పుతాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అవన్నీ మనము అనుభవించడానికి కావలసినటువంటి దీర్ఘాయువును దేవుడు మనకు ప్రసాదిస్తాను అని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇన్ని మాటలు చెప్పిన దేవుడు మనతో ఉండగా, ఏమండి, ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మనతో ఉండగా, మనం ఇప్పుడు ఎవరితో ఉందాం? ఆయనతో ఉందా? ఎవరితో ఉందా? అంతేగా. ఇప్పుడు ఎవరు మనకు మాట ఇచ్చారో, మాట ఇచ్చిన ఆయనతో మనం ఉంటే వాళ్ళు ఆ మాట మన పట్ల నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక పార్టీ కొన్ని వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానం నెరవేరాలి అని చెప్పేస్తానంటే మళ్ళీ గెలిస్తేనే దానికి అవకాశం. ఓడిపోయింది అనుకోండి, ఏం చేయడానికి లేదు. కాబట్టి వాగ్దాన నెరవేర్పు జరగాలి అని చెప్పేస్తానంటే మనం ఎవరితో ఉండాలి?
ఏమండి? మరి దేవుడు ఎప్పుడైనా ఓడిపోతాడా? ఆయన ఓడిపోడు. దేవుడు ఎప్పటికీ దేవుని స్తోత్రం. ఆయనతో మనం ఉండగలిగితే ఆయన మనకిచ్చిన ప్రతి మాట ప్రియమైన వర్రా ఆయన నెరవేరుస్తాను అంటున్నాడు. చదువుతారు ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం చూడండి ప్రియులరా. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదువునానా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నిన్ను కాపాడుచు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది, ఈ మాట గట్టిగా పట్టుకోండి, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎప్పటి వరకు? నేను నీతో చెప్పునది నేను నీతో చెప్పునది. ఏం చెప్పాడు దేవుడు? నీకు తోడుగా ఉంటానన్నాడు. ఏం చెప్పాడు దేవుడు? అధికమైన మేలు చేస్తానన్నాడు. నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానన్నాడు. నిన్ను విడిపిస్తానన్నాడు. నీకు ఆరోగ్యం కలగజేస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, దీర్ఘాయువునిస్తానన్నాడు. ఆయన ఏది నీకు చెప్పాడో దానిని ఆయన ఏం చేస్తాడట? నెరవేర్చు వరకు నేను నిన్ను ఎప్పుడు నీవు ఆయనను విడవకుండా ఉంటే, ఆయన సన్నిధిని విడవకుండా ఉంటే, ఆయన వాక్యాన్ని విడవకుండా ఉంటే, సంఘాన్ని విడవకుండా ఉంటే, సహవాసాన్ని విడవకుండా మనము ఉండగలిగితే దేవుడు కూడా అంటున్నాడు, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను. చాలామంది చెప్పారు మనకు, మేము అది చేస్తామండి ఇది చేస్తామండి, అయిపోయిందండి ఇంకేం పనండి అని చెప్పేసి అని ఎప్పుడో మర్చిపోయారు. చాలామంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మన దేవుడు ఎవరండి? ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మాట ఇచ్చినవాడు, దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడు, సమర్థుడు. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 వాగ్దానాలు మన బ్రతుకులు నెరవేరునట్లుగా ప్రియమైన వారురా ఆయన అంటున్నాడు, ఓ దైవ సేవకుడా, దైవ జనాంగమా, నా చేత ఏర్పరచబడిన వారులరా, జనులను ఈ విధంగా ఆశీర్వదించండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చివరికి మాట చదువుకొని ప్రియమైన వారులరా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము చదువుదాం. 23, 24, 25, 26 వచనాలు చదువుదాం. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఈ ఆశీర్వాదం పొందాలి అంటే ఇశ్రాయేలు ఎక్కడ ఉండాలి? ఇశ్రాయేలు ఎక్కడ ఉండాలి? ఏమండి? ఇశ్రాయేలు ఎక్కడ ఉండాలి? ఏమండి? అహరోను కుమారుతో చెప్పు, అహరోను కుమారులను నేను యాజకత్వం కోసం నేను వారిని ఎంపిక చేసుకున్నాను కాబట్టి ఆ యాజకత్వం కిందకి ఎవరు వస్తారో గతంలో మీకు నేను చెప్పాను, యాజకులు ఆశీర్వదించుతూ ఉండగా వారి చేతుల క్రింద ఉండాలి. గుర్తుందా మీకు? ఎక్కడ ఉండాలి? కొంతమంది ఆశీర్వాదం చెప్తా ఉంటే ఆ మందిరం చివరి భాగంలో ఆ పోర్టుకోలోకి కొంతమంది మెట్ల మీద రెడీగా చక్కమని జంప్ అయిపోవాలంతే, ఆలస్యం కాకూడదు, అట్లా వెళ్ళిపోతారు. మీకు చెప్పాను నేను ఒకసారి, అట్లా వెళ్ళిపోవద్దు. చివరి ప్రార్థన చేస్తూ ఉండగా ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రియమైన వారురా కోడి రెక్కల క్రిందకి ఆ పిల్లలన్నీ ఎలాగున వచ్చేస్తాయో దైవ జనాంగమా మీరందరూ అలాగున ఆ భావన మీకు కలిగి, ఆ విశ్వాసం కనుక మీకు కలిగి, ఏమండి లేవీయులైనటువంటి యాజకులు తన జనులైనటువంటి ఇశ్రాయేలును దీవించమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కనుక ఆ మాట చొప్పున దీవించుతూ ఉండగా ఆ రెక్కల నీడలోనికి రాగలిగితే పలకబడిన ప్రతి ఆశీర్వాదం దేవునికి స్తోత్రం. అందుకు మీరు యోగ్యులైతే ప్రతి మాట దేవుడు దానిని నెరవేరుస్తాడు. మీరు ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, అర్హత కలిగినదైతే, వాక్య నియమ నిబంధనలకు లోబడినదైతే మీరు పలికిన ప్రతి మాట అవి అక్కడ నెరవేరుతాయి. ఒకవేళ ఆ ఇంటిలో అయోగ్యత ఏదైనా ఉంటే, ఆ వంటిలో అయోగ్యత ఏదైనా ఉంటే అక్కడ మీ దులిపి రండి. రేపటి రోజున అది లెక్క వారిని అడుగుతూ ఉంది. మీరు పలికిన మీ ఆశీర్వాదపు వచనాలు మీతోనే వచ్చేస్తాయని చెప్పేస్తని ప్రభువారు చెప్పిన మాట లేఖనాల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, నేను 100 సార్లు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరినా దానికి తగినటువంటి అర్హత యోగ్యత ఒకవేళ మనలో లేకపోతే మనం మిస్ అయిపోతాం.
కాబట్టి అర్హతను సంపాదించుకుందాం, యోగ్యతను కలిగి ఉందాం, దేవుని వలన కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ 7 వాగ్దానాలు ప్రియమైన వారులా ఈ 2025వ సంవత్సరం అంతా కూడా అనుభవిస్తూ ప్రభు మహిమ కొరకు బ్రతుకుదాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించునుగాక, బలపరుచునుగాక, తోడయుండునుగాక, అధికమైన మేలు జరిగించునుగాక, మన నామమును గొప్ప చేయునుగాక, ఆయన ఆశీర్వాదం మన మీదకి వచ్చునుగాక, ఆయన మనల్ని విడిపించునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక, దీర్ఘాయువును అనుగ్రహి